మనకి ఆరెంజ్ అంటే ఇష్టమని ఇదైతే ఆర్డర్ పెట్టడం జరిగింది. ఏదో తేడా ఉంది అని అనుకున్నానా, మళ్ళీ రూమ్కి వచ్చి ఫుటేజ్ చెక్ చేస్తే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. యో హాయ్ మైలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సమురాయ్ తెలుగు గేమర్. గైస్, GoPro తీసుకున్న తర్వాత ఒక చిన్న మినీ వ్లాగ్ వేద్దాం అనుకున్నాను అనమాట. దానికోసం అయితే అటాచ్మెంట్స్ ఎప్పుడో తెప్పించాను అనమాట. కొంచెం బైక్ మీద వెళ్ళి అలా లొకేషన్స్ అవి చూపిద్దామని అనుకున్నాను. బట్ ఇప్పుడు కుదిరిందనమాట. నేనైతే ఒక హెల్మెట్ అయితే పర్చేజ్ చేశాను గైస్. ఇదే అనమాట. సరే, ఎలా ఉందో మామూలు లేదు, నాకైతే బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ చాలా రోజులైంది కదా ఓపెన్ చేసి చూసేసాను అనమాట. అది చలో వైస్, ఇది అనమాట హెల్మెట్. కొంచెం మనకి ఆరెంజ్ అంటే ఇష్టమని ఇదైతే ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇట్లా చూసుకున్నట్లయితే ఇది సైడ్ వ్యూ, ఇది స్టీల్ బాడీ నుంచి అనమాట. చాలా బాగా నచ్చింది ఇది నాకైతే. సరే, వేసుకొని చూపిస్తాను. ఇంత టైట్ ఫిట్ ఉందంట మావా. ఇదనమాట మరి హెల్మెట్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఈ పక్క నుంచి ఓకేనా. ఇప్పుడు హెల్మెట్ అయితే పక్కన పెట్టేద్దాం. దీనికి ఒక చిన్న అటాచ్మెంట్స్ ఒక 2 తెప్పించాను అనమాట. ఇది మన GoPro హోల్డ్ చేయడానికి చిన్న అటాచ్మెంట్ అనమాట. ఇలా ముందర మనం అటాచ్ చేసుకున్నామంటే GoProని హోల్డ్ చేస్తుంది. అండ్ ఆల్సో మనం డ్రైవింగ్లో మరి GoPro ఇన్బిల్డ్ మైక్ కాకుండా మరి లోపల మాట్లాడుకోవడానికి ఒక మోనో నుంచి ఒక మైక్ తెప్పించాను అనమాట. GoPro మౌంట్ అండ్ మైక్ అయితే ఫిక్స్ చేశాను హెల్మెట్లో. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దామని వెళ్ళాను అనమాట. దాదాపు ఒక 3 కిలోమీటర్స్ అలా రౌండ్ వేసాను. దాని తర్వాత ఒక డౌట్ వచ్చిందనమాట, ఏదో తేడా ఉంది అని అనుకున్నానా. మళ్ళీ రూమ్కి వచ్చి ఫుటేజ్ చెక్ చేస్తే ఇలా ఉందన్నమాట. ఇలా మా అయితే అలా స్టార్ట్ అయిందనమాట. ఒక కాన్వర్జేషన్తో వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. మరి ఎయిర్ అయితే కొడుతుంది లోపలికి, మరి ఎయిర్ నాయిస్ వస్తుందో లేదో తెలీదు. చాలా రోజుల తర్వాత హెల్మెట్ పెట్టుకొని అడుగుతున్నా. అదో మేబీ ఒక 2 ఇయర్స్. అంటే నేను ఎక్కువ తిరగను, ఓన్లీ లోకల్లోనే తిరుగుతూ ఉంటాను కాబట్టి. చూద్దాం గైస్, మనకి ఆపోజిట్ హెల్మెట్ పెట్టుకొని ఎంతమంది వస్తారు ఈ వ్లాగ్లో అనేది చూద్దాం అనమాట. క్రేజీగా ఉంటుంది కదా. రికార్డ్ అవుతుందా లేదా అనేది అయితే నాకేం అర్థం కావట్లే. ఎలా చెక్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ముందర ఒకవేళ మిర్రర్స్ ఉంటే మిర్రర్స్లో అయినా చూసి తెలుసుకునేవాడిని. బట్ చూద్దాం ఎలా వస్తుందో వ్లాగు. అసలు వాచ్ రిఫ్లెక్షన్లో చూద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లా. రికార్డ్ అయితే చూపిస్తుంది. ఇలా వాచ్ పెట్టి దాంట్లోంచి చూస్తే లైట్ కనిపించింది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, మనకైతే మైక్ అయితే పర్చేజ్ చేసాం కదా, దానికి సంబంధించిన అటాచ్ కేబుల్ అయితే లెంత్ ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో దానివల్ల అది GoPro అయితే మనకి పైకి రావట్లేదు అనమాట. అండ్ దాని తర్వాత మనమైతే దీనికి ఒక ఎంసీల్ అయితే తగిలిచ్చేసాము, కొంచెం లెంత్ ముందరకు వచ్చే విధంగా. మనకైతే ఇప్పుడు ఈ కేబుల్ కూడా దానికి కనెక్ట్ అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎలా ఉందో, వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. చలో గాయస్, ఈరోజు ఏంటంటే బుక్కర సముద్రం తిరునాళ్ళకి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా ఫేమస్, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది తిరునాళ్ళు. ఈరోజు నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ శ్రీవారి కళ్యాణం అయిపోయి ఉంటుందన్నమాట. ఈరోజు రథోత్సవము చాలా చాలా బాగుంటుంది.
అండ్ ఆల్సో మా ఫ్యామిలీ కూడా కలుస్తూ ఉంటున్నారు, అందుకోసమనే. హెల్మెట్ అయితే బీభత్సమైన టైట్లో ఉందన్నమాట. రైట్ సైడ్లో అనిమల్ హస్బెండరీ ఆఫీస్ ఉందన్నమాట. మా నాన్నగారు అందులో పనిచేసేవాళ్ళు. ఇదంతా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కలెక్టర్ ఆఫీస్ అండ్ ట్రెజరీ కూడా ఉంటుంది. మనం ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా ప్రొటెస్ట్లు జరిగితే ఇక్కడే డేరా వేసుకొని చేస్తారనమాట, కలెక్టర్ ఆఫీస్ ముందు. రైట్ సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం ఇదంతా చెరువు అనమాట. కట్ట మీద రోడ్డు వచ్చినప్పటి నుంచి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే పైనుంచి వచ్చేటప్పుడు చెరువు చూస్తూ చాలా బాగుంటుంది. దాదాపు ఈ రోడ్ వేసి ఒక 4-5 years అయిండొచ్చు. యాక్చువల్లీ ఇంకో రోడ్ అయితే కింద ఉందన్నమాట. ఇది కట్ట మీద రోడ్డు. ఆ పక్క అయితే నార్మల్ ఫస్ట్ నుంచి ఒక రోడ్డు ఉందన్నమాట, అది కింద నుంచి వెళ్తుంది. ఇక్కడంతా చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో చెరువు. కొండ ఉంది, దాన్ని దేవరకొండ అంటారు. ఈరోజు వీలైతే ఎక్కుదాం. బైక్ అలో చేశారంటే బైక్ కూడా వెళ్ళిపోవచ్చు మనం ఎంచక్క. ఓకే చలో గైస్, ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇప్పటి నుంచి కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా, ఎందుకంటే మైక్ చాలా దగ్గరలో ఉంది. మామూలుగా మన గేమింగ్ సెటప్ దగ్గర అరిచినట్టు అరిస్తే చెవులు వేలిపోతాయి, అందుకోసమనే. ఇంకా ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ అయితే మొదలు. మొత్తం జాతరకి మన బుక్కరాజేంద్రం మండలం నుంచి మొత్తం జనాలంతా వచ్చేస్తూ ఉంటారనమాట. అసలు జనాలు తాకిడి అయితే మామూలు ఉండదు. రోడ్డు వచ్చేసారా? ఎవరైనా గమనించినట్టయితే కామెంట్ చేయండి గైస్ ఏం జరుగుతుందో. ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అనమాట గైస్. చూసుకున్నట్లయితే ఇక్కడ ఓ మై గాడ్ షోరూమే ఓపెన్ చేసేసారు. రైట్ సైడ్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. ఎవరైతే మరి తిరునాళ్ళకి వచ్చినారో వాళ్ళకి. ఇక్కడ చూసినట్లయితే చెరుకు గైస్. తిరునాళ్ళు అంటే మాకు చెరుకే అనమాట. వెళ్ళేటప్పుడు ఒక దంటు చెరుకు కట్ చేయించుకొని తింటుంటే ఆ మజానే వేరు. అండ్ బొమ్మలు అంటే చిన్నప్పుడు. అండ్ మనమైతే ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. నాట్ అలౌడ్. బైక్ పార్క్ చేసి మళ్ళీ లోపలికి వెళ్దాం. ఓకే చలో గైస్, మనం అయితే వచ్చేసామన్నమాట తిరునాళ్ళకి. మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసాము. నో వరీ, ఇంకా మనం అయితే ముందుకెళ్దాం. సంవత్సరంలో పైన కుట్టిస్తారండి.
అక్కడ నుంచి అక్కడ మీరు చూసుకున్నట్లయితే అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ నుంచి రథము వచ్చి ఇలా వెళ్తుంది అన్నమాట. ఈ స్ట్రీట్ ఎండ్ వరకు వెళ్తుంది. అక్కడ చూసుకున్నట్లయితే మీరు కార్నర్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది మీకు. అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఫస్ట్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వెనక్కి వస్తుంది అన్నమాట. ఫైనలీ గైస్ మనకైతే సాయంత్రం అయితే అదృష్టం పెట్టింది. ఓకే గైస్, మరైతే ఇదన్నమాట లాగ్. ఈ లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి తప్పకుండా ఎలా అనిపించిందో. అండ్ ఆ లాగ్స్ రాబోతున్నాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి బాయ్ బాయ్, అందరికీ నమస్తే.